అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. నకిలీ పాస్పోర్ట్లతో విదేశాల్లో తిరుగుతున్న గంగిరెడ్డిని పక్కా ప్లాన్తో అరెస్ట్ చేశామన్నారు ఏపీ డీజీపీ రాముడు. మొరాకో, మారిషస్ దేశాల్లో గంగిరెడ్డి తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఇంటర్పోల్ను అలర్ట్ చేసి అతని పాస్పోర్ట్ను రద్దు చేయించామన్నారు. తర్వాత మారిషస్ పోలీసుల సహకారంతో గంగిరెడ్డిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. సంపాదించి ఈ కేసు చేసి తర్వాత మనము పాస్పోర్ట్ ఆఫీసర్ని అప్రోచ్ అయ్యి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీని అక్కడ ఇతని పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించడానికి కొంచెం టైం పట్టింది. సో పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఈ బికేమ్ ఏ ఫిగటివ్. అతనికి ఇంకా మన 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 దేశంతో సంబంధం దిగిపోయింది మన పాస్పోర్ట్ మనం క్యాన్సిల్ చేసిన తర్వాత. ఆ తర్వాత ఏమైందంటే మనం ఇతను ఎలాగైనా మనము ఎక్కడ ఉంటాడో ట్రాక్ చేద్దామని చూస్తుంటే ఇతను కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి, ఒక దేశం నుంచి ఇంకొక దేశం తిరిగేవాడు. తిరుగుతున్నప్పుడు ఏం చేసేవాడంటే ఒక కంట్రీలోకి పోయిన తర్వాత అక్కడ ఏదో టూరిస్ట్ వీసా పైన వాటిపైన పోతాడు. ఆ కంట్రీలో ఎయిర్పోర్ట్లో దిగుతానే ఒక అడ్రస్ ఇవ్వాలి. అక్కడ మనం అక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ మనం అంటే ఆ కంట్రీలో ఉన్నంత కాలం మనం ఎక్కడ ఉంటామని ఆ అడ్రస్ ఇచ్చేది. బట్ ఆ అడ్రస్లో ఎప్పుడు ఉండేవాడు కాదు. ఇదే పని ఇక్కడ కూడా చేశాడు మారిషస్లో కూడా. కానీ మారిషస్లో అడ్వాంటేజ్ ఏమైందంటే మనకు అతను వేరే కంట్రీ నుంచి మొరాకో నుంచి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు లక్కీగా మనకు ఆ ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు మనం ఇంటర్పోల్ను అలర్ట్ చేయడము, మారిషస్ పోలీస్ అలర్ట్ చేయడము వల్ల ఏమైందంటే ఎయిర్పోర్ట్లో సెయింట్ లూయిస్ ఎయిర్పోర్ట్లోనే ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దట్ వాజ్ ఏ బిగ్ అడ్వాంటేజ్. అంతవరకు మాకు ఇది ట్రాక్ దొరకలే. అప్పుడు ట్రాక్ దొరుకుతానే ఇతను అక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతను జైల్లో పెట్టారు. ఇప్పుడు మనకి హ్యాండ్ ఓవర్ చేసే వరకు వాళ్ళ కస్టడీలో ఉన్నారు. వీళ్ళు తీసుకొచ్చి మనకు ఢిల్లీ వరకు వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి ఢిల్లీలో మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. వీళ్ళిద్దరు ఆఫీసర్స్ మారిషస్ పోలీస్ తరఫున, ఇంటర్పోల్ తరఫున వీళ్ళిద్దరు వచ్చారు. నేను పారిపోలేదు సార్, బిజినెస్ పని మీద పోయినాను. తర్వాత ప్రాబ్లం వచ్చింది, తర్వాత పోయినాను అంతేగాని పారిపోయింటే నేను పారిపోతాను సార్. ఇది ఎర్రచందనం కేసు అరెస్ట్ చేశారని అనుకుంటున్నాను. నేను మినరల్ వ్యాపారం చేయాలనుకున్నాను. మినరల్ ఆంధ్రాలో ఉంది, ఇంపోర్ట్ అక్కడుంది కంపెనీ దుబాయ్లో. మినరల్ బిజినెస్ కోసమే పోయినాను. నాకు ఆల్రెడీ పెళ్ళయింది, చిన్న పిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్. ఏం ప్రాణహాని లేదు సార్. ఏ ప్రభుత్వం అయినా